అరే ఇంకో వాడుతున్నదిలా అదే ఒక్కసారి నిషేధం పారి. నవంబర్ 14 తారీఖు నాడు చిల్డ్రన్స్ డే, అదే బాలల దినోత్సవం కదా. ఆగొగ్గ పిల్లల పండగ తెలంగాణ సచివాలయంలో జోరుగయ్యింది. ఈ కార్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇంకా మంత్రులు హాజరుపడి పొల్లగాండ్లకున్న అసెంబ్లీ తెలివిని మస్తు తారీఫ్ చేసిర్రు. సర్కారోళ్ళు ఎగస్ పార్టీలు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతారు అనేది మాక్ అసెంబ్లీ అనే ఓ కార్యం పెట్టుకొని చూపించిర్రు. స్పీకరు, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్షాలు అంతా పొల్లగాండ్లే అయ్యి జోరు చేసిర్రు. ఎగస్ పార్టీల దిక్కు ఇంతమంది తమ్ముళ్ళు ఉండి అచ్చం నిజమైన అసెంబ్లీల లోలులు, పంచాదులు, తీర్మానాలు, అలుగుడు గులుగుడు, బిల్లు పాస్ చేసుడు ఎట్లయితాయో అదే నమూనాల కానిచ్చిర్రు. ఎగస్ పార్టీలు సభ నడవకుండా ఎట్లా కుట్రలు చేస్తారు, అధికార పార్టీలు వాళ్ళను ఎట్లా సముదాయించి సభను ఎట్లా నడిపిస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకుంటుంటే స్పీకర్ ఎట్లా తష్ప చేస్తాడు, బడ్జెట్ ముచ్చట్లు ఎట్లా నడుస్తాయి, అసొంటి ముచ్చట్లన్నీ పొల్లగాండ్లు కళ్లకు గట్టినట్లు చూపించిర్రు. ఇదంతా చూసిన సీఎం ఇంకా మంత్రులు శబాష్ బేటా అని మస్తు ఒక మంచి స్ఫూర్తిని, ప్రశ్నించే విధానము, జవాబు చెప్పే బాధ్యత, ఈ రెండింటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చూడుర్రి, చూస్తే పొల్లగాండ్లు గాని అచ్చం నెత్తి నడిచిన నాయకుల కంటే జోరుగా అసెంబ్లీ కార్యం నడిపించిర్రు అనంటే రేపు పెద్దయితే ఎంత పెద్ద నాయకులు అవుతారో వీళ్ళకేంచి అని అనుకుంటుర్రట. గి ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్.